అలా రైతాంగం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యము, ఇక్కడ అధికారాల నిర్లక్ష్యము, ఎమ్మెల్యే గారి నిర్లక్ష్యం పూర్తిగా కనబడుతుంది. అడిగే నాదులు లేకుండా ఇష్టానుసారంగా మరి ఇక్కడ కొనుగోలు జరుగుతుంది. చాలా సెంటర్లలో దాదాపు నెల మాసం కింద పోసిన వాటి కూడా ఇంకా తూకం కానీ తూకమైనాక ట్రాన్స్ఫర్ కానీ జరుగుతలేదు. వాస్తవంగా ఈసారి కొత్తగా 3 కిలోలు కట్ చేస్తామని, లారీలో బస్తాలు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ₹2 అడుగుతుందని 2 ఎక్కువ అడుగుతున్న సందర్భంలో రైతులు దానికి వ్యతిరేకంగా ఉన్న సందర్భాలు 43కు వ్యతిరేకంగా ఉన్నారు. ఎప్పుడు లేని విధంగా బస్సు ₹2 కూడా వ్యతిరేకంగా ఉన్నారు. దీన్ని నియంత్రణ చేయాలి. మొదలే నియంత్రణ చేయాలి. కల్లాలు దాదాపు ఏప్రిల్ మాసంలో ఓపెన్ చేసినప్పుడు ప్రజాప్రతినిధులు అంటే ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు పోయి ఓపెన్ చేస్తారు, ఇంకా మిగతా అందరు చేస్తారు. ఓపెన్ చేసే సందర్భంలో ఏం చెప్పాలి? ఎట్టి పరిస్థితుల్లో తూకంలో తేడా ఉండద్దు, రైతులకు మోసం చేయద్దు, ఎక్కువ తూకం చేయొద్దని కరాఖండితంగా చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉంటుంది. అదేవిధంగా జిల్లా యాంత్రాంగం కలెక్టర్ గారు కూడా ఉంటుంది. నేను గతంలో కానీ 14 నుంచి ప్రతిసారి నేను కలెక్టర్ని ఓపెన్ చేసేవాళ్ళు. ప్రతిసారి ఫస్ట్ బహుశా వీలైన కాడికి పడతన పిల్లలు ఎక్కువ ఓపెన్ చేసి అక్కడక్కడ నేను కలెక్టర్ ఓపెన్ చేసి అక్కడ కళాఖండితంగా గన్ని బ్యాగ్కే పరిమితము. అప్పుడు అన్నీ ఇవి కూడా తూర్పాల కూడా మిషన్లు తెచ్చిపెట్టారు ప్రతి సెంటర్లో. ఆ రకంగా కొనుగోలు జరిగేది. ఆనాడు మేము దాదాపు మన కాన్స్టిట్యూన్సీలో 105, 106 ఉంటే నేను 90 కాడికి పోయి ఓపెన్ చేశాను. దాదాపు చేసుకుంటే ఖచ్చితంగా చెప్పినాం, ఎట్టి పరిస్థితుల్లో ఈ తూకంలో అక్కడ రైస్ మిల్లులో కట్ చేసేదానికి మేము వ్యతిరేకం. కేవలం బ్యాగు ఇంకేమైనా మీది ఏమైనా తప్పు ఉంటే 40 కిలోల బస్తా తీసుకొని దాన్ని తూర్పాలు పడుతుంది, దాని పర్సెంటేజ్ ప్రకారం మనం ఆ రకం గట్టిగా చెప్పిన సందర్భం. వాస్తవంగా ఇప్పుడు దానికోసం మేము సర్టిఫికేట్ ఇచ్చుకునే అవసరం మాకు లేదు. రైతులు బాగా తెలుసు ఏది 23 దాకా ఏ రకం జరిగిందో ఆ రకంగా రైతు అందరూ బాగా తెలుసు. వీళ్ళ ఆలస్యత్వం వల్లనే ఈ రకంగా ₹2 బ్యాగ్ అనుడితో ఆలస్యంతో అకాల వర్షంతో జోకిన బ్యాగులు 8 రోజుల కింద జోకిన బ్యాగులు గంపపల్లిలో తరసైన రైతులు వచ్చి తాటిపల్లి వేసే సందర్భంలో బాగా గోడ పక్కబడి ఉంటే 2, ఇంకో అతను తల దాచుకుంటే 4 రైతులు చనిపోయారు. 4 రైతులు చనిపోయే సందర్భంలో డెఫినెట్గా మా బాధ్యత ఎవరు రావాలి? కొన్ని సందర్భాలు అందుబాటులో ఉండకపోవచ్చు. ప్రత్యేకంగా కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా రావాల్సిన బాధ్యత రాలేదు. ఎవరి ఇన్స్ట్రక్షన్ వల్ల రాలేదు? ఎమ్మెల్యే ఇన్స్ట్రక్షన్ వల్ల రాలేదు. మేము అడిగితే ఏమన్నారు? వేరే పనులు వేరే అందుబాటులో లేరన్నారు. మరి అదే రోజు అక్కడ జైపూర్ మండలంలో కలెక్టర్ గారు పోయారు. అంటే ఎంత దారుణం చెప్పండి. 4 రైతులు చనిపోతే అధికార యాంత్రాంగం రాలేదంటే ఎంత పొరపాటు చెప్పండి. అందులో ఇయ్యాలి కూడా మళ్ళీ చూసి అనౌన్స్ చేశారు 5 లక్షలు. అసలు రైతు బీమా అనేది 5 లక్షలు ఒకవేళ బీమా ఉంటే, భూమి ఉంటే. రెండోది, వర్షానికి ఇంట్లో చనిపోయినా, వర్షం పడి చనిపోయినా, చెట్టు కింద పడి చనిపోయినా, పిడుగుపడి చనిపోయినా మరొక 5 లక్షలు ఇస్తారు. నిన్న కూడా ఏమన్నాడు? ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది. 10 అనేది కంపల్సరీ. అంటే రైతుకు వ్యవసాయ భూమి ఉండి బీమా ఉంటే, వ్యవసాయ భూమి ఉండి 2 రోజులు అయితే 5, ఈ రకంగా చనిపోతే 10 అయితే ఖచ్చితంగా రావాల్సింది కదా. నిన్న కూడా ఎమ్మెల్యే గారు ఏమంటారు? 5 లక్షలు వస్తున్నాయి అంటారు. అరే మనం ఎక్కువ ప్రయత్నం చేయాలండి. ఒక్కో సందర్భంలో ఇస్తున్న సందర్భంలో
ఎంతో డిమాండ్ చేస్తారు. మేము కూడా మనం డిమాండ్ చేయడం జరిగింది, 50 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఎందుకు ఇది ఎక్కువ పెడుతున్నారు, ఇది 43 ఎందుకని అడుగుతున్నా. ఈ ఎమ్మెల్యే గెలిచిన మొదటి సంవత్సరం ఏమన్నాడు, ఒక్క గన్నీ బ్యాక్ అన్న ఒక గింజ, ఒక గింజ కూడా ఎక్కువ దూకటానికి వీల్లేదు అని బాగా గొప్పలు చెప్పుకున్నాడు. ఇక ఏ రకంగా చెప్పుకున్నాడు అంటే, ఇక రాష్ట్రంలో మంచిర్యాల నియోజకవర్గమే గన్నితోటి సరిపుచ్చుతున్నాం, ఎక్కలేని విధంగా ఈ మంచిర్యాల నియోజకవర్గం ఆ రకంగా చెప్తున్నా అన్నాడు. అది ఉన్నది కదా, ఆ మాట ఉన్నది కదా. ఇంకేదేదో మాట మాట్లాడిండు. ఇక వచ్చిరాని మాటలు కానీ ఏమంటారు కదా, బాడాయి మాటలు బాగా మాట్లాడిండు. మరి ఏమైంది, ఒక మొదటి సంవత్సరానికే పరిమితమా? అదే మనిషి నిన్న ఏమన్నాడు, 42 పెట్టుకొని. ఎట్లా అంటాడే 42 పెట్టుకొని? 42 పెట్టుకొని అధికారం ఆయనకి ఎక్కడిది అంటే, నువ్వు రైస్ మిల్లకు అనుకూలంగా మాట్లాడతావా? రైస్ మిల్లర్తో కుమ్ముకైనావా? 100% అయినావు. ఇంకా అది కూడా చెప్తాను, కుమ్ముకైనా నువ్వు రైతుల విషయం మాట్లాడాలి. మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏనాడు కూడా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మాకు రైస్ మిల్లర్తో ఎలాంటి సంబంధాలు లేవు, ఖచ్చితంగా మీరు మీ తరుగును తీస్తే నిలదీయండి, అడగండి అని చెప్పడం జరిగింది. మాకు రైస్ మిల్ కాడ వేనకాడ మాకు ఫోన్ చేస్తే మేము వాళ్ళకు ఫోన్ చేసే సందర్భాలు. ఇప్పుడు 42 అంటే దీన్ని అవినీతి పాల్పడ్డట్టే కదా, గన్ని బ్యాగ్ అని చెప్పండి. మరొక మాట ఏమన్నాడు, లారీలకు ఏదో సరిపోతలేదట అని మాట మాట్లాడిండు ఎమ్మెల్యే గారు. లారీలు సరిపో, ఇదేంటంటే కొత్త సిస్టమ్. లారీలు గతంలో ఎప్పుడన్నా డబ్బులు తీసుకునే కార్యక్రమం ఉందా? బ్యాగ్ ట్రాన్స్పోర్టేషన్ లేదు కదా. ఎట్లా అంటారు సరిపో అంటే దాని ఉద్దేశం వల్ల లారీలు కూడా డబ్బు తీసుకోమన్నట్టే కదా. దీనికి మేము వ్యతిరేకం. ఎట్టి పరిస్థితుల్లో రైతు దగ్గర బస్తాలు ట్రాన్స్ఫర్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో డబ్బు ఇవ్వడానికి లేదు. దీన్ని కలెక్టర్ గారు, జేసీ గారు ఖచ్చితంగా దీని మీద నిఘా పెట్టాలి. నిఘా పెట్టడం కాదు, తీసుకున్న లారీ వాళ్ళని సస్పెండ్ కూడా చేయాలా వాళ్ళ అధికారులను. 42 కాదు 43, 44 పోతుంది. ఇది కూడా ఎవరు తప్పండి? ఆ మాట ఎందుకు, ఈనాడు ఈ మాట ఎందుకు చెప్పండి? మాట మార్చలేదు. మరి రాష్ట్రంలో నేనే మంచిర్యాల నియోజకవర్గం మొదలు అంటే, మంచిర్యాల నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కువ పెట్టమంటున్నాడు. లారీలకు డబ్బులు సరిపోతలేవట, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే పరోక్షంగా ఈయన ఎంకరేజ్ చేస్తుండు, అవినీతికి ఎంకరేజ్ చేస్తుండు. ఎందుకు చేస్తున్న సంగతి అర్థం చేసుకోవాలా. రైతుల కోసం ఆనాడు కానీ మేము ఉన్నాం. ఇవాళ మక్కలు కూడా ఎక్కడ కాంట లేదు. గన్నీ బ్యాగులు కూడా వీళ్ళని కొనుక్కోమంటారు రైతులు. ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా మేము అక్కడ భీమవరం జైపూర్ మండలం పెట్టినట్టు, అక్కడ వాళ్ళు లేరు. ఏది లేబర్ లేదు అక్కడ. మరి లేబర్ వీళ్ళు అడగబోవడమా ఎట్లా? ఇదాన్ని ఎవరు చూడాలి? మేము ఎన్నోసార్లు మీటింగ్లు పెట్టించినాం. ఈ కొనుగోలు వచ్చినప్పుడు మేము చాలాసార్లు మీటింగ్లు పెట్టించినాం కలెక్టర్ గారితో, నెంబర్ ఆఫ్ టైమ్స్. అన్ని టైంలో మేము ఉన్నాం. వీళ్ళం ప్రెసిడెంట్లు కానీ రైతులు కానీ రైతు మిల్లుతో పిలిపించి మీటింగ్ పెట్టాం. ఎక్కడ కూడా ఎలాంటి పరిస్థితుల్లో రైతులకు మేలు విషయం మాట్లాడిన తప్ప రైతులకు నష్టం జరిగే విషయంలో ఏనాడు కూడా మేము దానిలో మాట్లాడలేదు. 2 సందర్భాల్లో మాట్లాడాడు, ఎక్కడ పోయేది లేదు. నేను ఏమంటున్నా, ఎమ్మెల్యేగా ఖచ్చితంగా ఎక్కువ కొనుగోలు కేంద్రాలు పోయి రైతులకు భరోసా ఇచ్చి, ఎట్టి పరిస్థితుల్లో మీ దగ్గర ఎక్కువ తూకం లేకుండా మీరు ఖచ్చితంగా ఒక గన్ని బ్యాగ్ పరిమితం, ఇంకేదైనా ఇబ్బంది ఉంటే అక్కడ ఏది కాలు తప్పు ఉంటే ఏదైనా అక్కడ డిసైడ్ చేసుకోవాలి తప్ప ఇక్కడనేమో జోకుతారట, అక్కడ 43 కటింగ్ చేస్తారట. మరి దీనికి ఆయన బాగా గొప్పలు చెప్పాడు, ఇంకా చాలా మాట్లాడాడు. ఓ సందర్భంలో ఏసీబీ ఎంక్వైరీ అన్నాడు. అది 2 ఏళ్ళు అయింది. ఎందుకు చేస్తలేవా? ఏసీబీ ఎంక్వైరీ ఎందుకు చేస్తలేవు? నువ్వే దొరికిపోతావు కదా. మేము ఎక్కడ ఏమీ తప్పు చేయలేదు, రాసి పెట్టుకోండి. ఈయన వాస్తవంగా గెలిచిన కొత్తలో రైస్ మిల్లర్స్ కొంతమంది సీఎంఆర్ కొంతమంది బాకీ పడ్డారు. కొంతమంది రైస్ మిల్లర్స్ బాకీ పడ్డారు, రైస్ పెట్టలేకపోయారు. దానికి వాళ్ళు యాక్షన్ చేశారు. ఈ కొంతమందికి
దానికి మినహాయింపు కోసమా, లేకపోతే టైం ఇవ్వడానికా, లేదా కన్సెషన్ చేయడానికి ఈ ఎమ్మెల్యే గారు కొంతమంది రైస్ మిల్లర్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. నేను పైరవి చెప్తున్నాను. సీఎంఆర్ విషయంలో బాకీ పడితే దానికి తక్కువ చేయడానికి సమయం ఇవ్వడానికి పైరవి కోసం డబ్బులు తీసుకున్నాడు. ఎక్కడ తీసుకున్నాడు? మన కాన్స్టిట్యూన్సీలో తీసుకున్నాడు డబ్బులు. జన్నారం దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అక్కడ కాకినాడ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఇది వాస్తవం. ఎవరితో చెప్పి ఏం ప్లేస్మెంట్ ఇచ్చినా మాకు ఇబ్బంది లేదు. 100% డబ్బులు ఇచ్చిన వాళ్ళే మాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు పబ్లిక్గా చెప్పారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు పబ్లిక్గా చెప్పారు. అది మినహాయింపు కోసం డెఫినెట్గా ఎమ్మెల్యేగా ఆయన కానీ సివిల్ సప్లై అధికారిని కానీ మంత్రితో చెప్పి చేయించాలి. నేను కూడా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను సివిల్ సప్లై సెక్రటరీతో ఫోన్లో మాట్లాడి పని చేయించాను. ఆంధ్ర మంత్రులతోటి ఈ రైస్ మిల్లుకి ఇబ్బంది పడ్డప్పుడు కానీ మరొక విషయం కానీ ట్రాన్స్పోర్ట్ విషయం కానీ తర్వాత బయట రాష్ట్రాలకు పంపే విషయం నా దగ్గరికి అయితే నేను స్వయంగా పోయి పని చేయించి వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా మేము పనిచేసాం. ఇవాళ వాళ్ళందరూ రైస్ మిల్లు అక్కడే ఉన్నారు, మా దగ్గర లేరు. అందరికీ ఆ రకంగా ఎలాంటి డబ్బుతో ప్రమేలేక మనం పనిచేస్తే ఈయన డబ్బులు తీసుకునే కార్యక్రమం చెప్పండి. సీఎంఆర్ విషయంలో రైస్ మిల్లర్ దగ్గర మన దగ్గర కానీ అక్కడ జన్నారం దగ్గర కానీ అక్కడ కాకినాడ దగ్గర డబ్బులు తీసుకోవాలి. ఈ మహానుభావుడు తీసుకున్నాక వాళ్ళకి అలసట వచ్చింది. ఎట్లా నియంత్రణ చేయగలుగుతాడు చెప్పండి? అందుకే 42 అన్నాడు. అందుకే 40 ఒకనాడు గన్ను బ్యాగ్తో సమానమని ఇవాళ 42 అన్నట్ల కారణం నువ్వు డబ్బులు తీసుకున్నావు కాబట్టి వాళ్ళ మీద నియంత్రణ లేదు నీకు. ఇవ్వాల వాళ్ళని గట్టిగా మాట్లాడే ధైర్యం నీకు లేదు. ఇవ్వాల మేమేదో రాజకీయ కక్షతో చెప్పడం లేదు, వాస్తవాలు చెప్తున్నాం, జరిగింది చెప్తున్నాం. వాళ్ళు బయట చెప్పింది మేము చెప్తున్నాం తప్ప మాకేమీ లేదు. మేము అనవసరంగా ఎలిగేషన్ మేము పెట్టాం. ఆయన లేక అప్పట్లో ప్రతిపక్షంలో వారానికి ఒకసారి ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టు కాదు. మేము నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడే, నువ్వు తప్పులు మాట్లాడినప్పుడే, నువ్వు తప్పుడు నిర్ణయాలు చెప్పినప్పుడే దాన్ని ఎండగట్టే కార్యక్రమం పెట్టుకున్నాం తప్ప ఇంకోటి కాదు. ఇవాళ నువ్వు 42 అనే అధికారికి ఎక్కదండి. లారీలకు 2 రూపాయలు వాళ్ళకు ఇబ్బంది అవుతుందంటే డీజిల్ రేటు పెరిగిందేమన్నా? పెరిగిందా? నాకు తెలిసే కానీ గదే ఉండదు. 7 ఏళ్ళ నుంచి గదే రేటు డీజిల్ లీటర్ ఎంతలో గంతే ఉంది. అంటే అతను ఏదైతే ఎమ్మెల్యే కలెక్టర్ గారు కూడా ఇమ్మీడియట్గా వాళ్ళకి న్యాయం జరగాలి. చనిపోయిందల్లా ప్రభుత్వం నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం. కాంట్రా అయిన తర్వాత 8 రోజులకు లిఫ్ట్ చేయలేదు కాబట్టి దాన్ని సేఫ్ సైడ్ చేయడానికి పోతే పాపం చనిపోయారు. ఇంకా అతను కళ్ళలో పోసి 15 రోజులైంది, 20 రోజులైంది. ఆయన కాంటాక్ట్ చేయలేదు. ఆయన కూడా దగ్గర చేసుకోవాలి కదా. అంటే ఈ రకంగా నిర్లక్ష్యం చేస్తుండ్రు. ఇవాళ కూడా చెప్పడం జరుగుతుంది. ఇలా మే 11 ఎంత వచ్చిందని చెప్పండి. ఇలా ఎంత ఇవాళ ట్రాన్స్పోర్ట్ చేసిందో చెప్పానండి. 20% చేయలేదు. ఒక్కో సందర్భంలో మన కాన్స్టిట్యూన్సీలో బహుశా తిమ్మాపూర్లో ఈ పాటి కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ టైం ఎత్తేసి మొత్తం ఏది వడ్లే ట్రాన్స్పోర్ట్ అయినాయి. తిమ్మాపూర్ కానీ 1-2 గ్రామాలు మొత్తం లిఫ్ట్ అయిపోయిన వడ్లు. ఇప్పుడు ఎక్కడండి? లారీల గతంలో నేను మొన్న చెప్పడం జరిగింది. రోడ్ అంటే లారీలు కూడా తీసుకొచ్చి ఏ ఊరికాడ పంపించి మేము ట్రాన్స్పోర్ట్ చేయించాము. ఇబ్బంది కలుగుతాయి. వర్షాలు పడితే బిక్కు అంటున్నారు పాపం రైతులు, నష్టపోతున్నారు. ఇలా దాదాపు ఏం లేకుండా మన దగ్గర 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ఇలా ప్యాడీ ఇలా పొక్కురు అవుతుంది. ఇంత రైస్ మీద, ఇంత వడ్ల మీద అదనంగా గన్ని బ్యాగ్ 100% ఏమొచ్చింది? గతంలో నేను చెప్తున్నాగా వాస్తవంగా ఎవరైనా చెప్పినా ఎవరేం మాట్లాడినా తాన అనేవాళ్ళు కొంతమంది చెప్తారు కావచ్చు. వాళ్ళందరికీ ఇలా ఎంతోమంది ఇక్కడ ఉన్నట్టు వేయారు. ఇక తెలుసుకోండి. ఎక్కడైనా ఎక్కడైతే కొనుగోలు చేసినా అక్కడ ఏం చెప్పాం మేము? ఖచ్చితంగా చెప్పాం గన్ని బ్యాగ్కే పరిమితమని. ఒక ఈ 15 రోజులు నడిచింది. అట్లా కొంచెం లేట్ అయిన కొద్దీ వాస్తవంగా ఆ గన్ని బ్యాగ్ తీసి మళ్ళీ ఇంకా ఏదో చేసుకోవచ్చు. మేము చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు. 80% మేము చెప్పలేదు. 80% ఐజే ఎమ్మెల్యేగా ఆనాడు ఎక్కడైనా ఏదైనా కాస్త కోసం తూర్పాలు ఉంటే 40 కిలోలు తీసి చేసుకోమని చెప్తాం. మేము గింత పెట్టుకొని ఎక్కడ చెప్పలేదు. ఆయనే స్వయంగా చెప్పే కార్యక్రమం. ఇది ఎక్కడున్నా చెప్పండి. ఇక ప్రజాస్వామ్యం ఎక్కడిది? రైతులకు ఎక్కడ మేలు జరుగుతుంది? ఏ విషయంలో రైతులకు మేలు జరుగుతలేదు. ఎరువులప్పుడు ఇబ్బందులే, ఎరువులప్పుడు ఇబ్బందే తెలుసు, చూసాం మనం. కొనుగోలు ఇబ్బంది.
రైతు రుణమాఫీలో ఇబ్బంది, రైతు బంధువులు ఇబ్బంది. ఇచ్చారా? 2 ఎకరాలకు ఇచ్చారు. 2 ఎకరాలు 2 పెద్ద మీటింగులు, ముఖ్యమంత్రి 2 పెద్ద మీటింగులు పెట్టింది, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. మొదటి మీటింగ్ కోటి రూపాయలు ఖర్చు పెట్టింది, మొన్న మీటింగ్ వీళ్ళందరూ పట్టుకుపోయింది రైతులందరూ. ఏమైందంటే గవే 2 ఎకరాలు. మళ్ళీ ఇంకా 4 అయితే ఇప్పుడు మరి బహుశా జూన్లో మనం నార్లు పోతాం దాదాపు జూన్ మధ్యలో అంటే జూన్ దాకా కూడా ఇచ్చారు. గతంలో 3 ఎగబెట్టినాం. గతంలో రైతు బంధు కేవలం 3 ఎకరాలకి ఇచ్చాడు, ఎగబెట్టలేదు. ఇప్పుడైతే మళ్ళీ 2 ఎకరాలకి. అంటే ఈ రకంగా ముఖ్యంగా ఈ మంచిర్యాల నియోజకవర్గంలో అంత కాస్త కొంత పంట పడుతుందంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు, గూడెం లిఫ్టు, కడెం, ఈ 3 వల్ల మనం పెద్ద పంట పడుతుంది. వాళ్ళు చేసే గణకారం లేదు. మొన్నొక మాట మాట్లాడేది నేను చెప్పలేదు. ఏమన్నాడంటే మొన్నొక మాటలో ఆ గూడెము మేము వచ్చినాక బాగా నడుతుంది, ఆయన రిపేర్ చేసినా చెప్పిండు. ఇంత అబద్ధాల కోరు ప్రేమసాగర్ రావు. శ్రీ రమా సత్యనారాయణ స్వామి గూడెం లిఫ్టు, నువ్వు గుట్ట మీద ఎక్కకు, గుట్ట కింద ఉండి చెప్పి ఇది గూడెం లిఫ్ట్ నా ప్రమేయం ఉంది, పై సంబంధం ప్రమేయం ఉందని ప్రేమసాగర్ చెప్పగలుగుతాడా? నేను డిమాండ్ చేస్తున్నా. పై సంబంధం, ఈవెన్ 1 పై సంబంధం ప్రమేయం లేదని ఈయాటి వరకు గెలిచి 2 సంవత్సరాల 4 ఏళ్ళు అవుతుంది. మేము ఆల్రెడీ రిపేర్ చేయించాం, 13 కోట్లతో రిపేర్ చేయించాం, 2 కిలోమీటర్ పైప్ లైన్ చేంజ్ చేశాం. ఇక నేను చేసినని చెప్తే ఎట్లున్నాయా? కనీసం ఆ సత్యనారాయణ స్వామి పేరు మీద ఉన్న కూడా తప్పు మాట్లాడితే దేవుడు కనకరిస్తాడు? చెప్పండి, కనకరిస్తాడు ఆ సత్యనారాయణ స్వామి దేవుడు? అబద్ధాలు ఎందుకండి? అసలు ప్రేమసాగర్కి అబద్ధాల సామ్రాట్ బిరుదీయాలి. అబద్ధాల సామ్రాట్ ప్రేమసాగర్ బిరుదీయాలి. సత్యనారాయణ స్వామి విషయాలు ఇవ్వాలని చెప్తున్నా, మరోసారి డిమాండ్ చేస్తున్నా. దాని విషయాల సంబంధం ఉందండి. ఆయన ప్రతిపక్షం, అది పెద్ద ఎత్తున ఖరాబ్ అయింది గూడెం అని పెద్ద వర్షాలకు. నేను 3 సార్లు వేయాను, 13 కోట్లతో రిపేర్ చేయించాం. కడెం ప్రాజెక్ట్ మొత్తం గేట్ దిగలేదు, తెలుసు మీకు. ఇక పంట పోతుంది కాదు, కంప్లీట్గా దిగపోతుంది. మేము 3 సార్లు పోయినాం కడెంకో, 3 సార్లు నేను రైతులతో పోయినాం. 3వసారి వాస్తవంగా మేము పోయి ఇట్లా అడుగు పెట్టుతుంటే గేట్ దిగుతుంది. అంటే మేము మా గొప్పతనం కాదు చేసే రిపేర్, మేము అందరం పిలిపించాం. అక్కడ అడ్వైజర్ ఉండే, మన ఇరిగేషన్ అడ్వైజర్, వారి పేరు పెంట ఏది ఉండే, వారు కూడా ఇక్కడ పట్టుకొచ్చాం. ఏది గూడెం లిఫ్ట్ కాడి. మళ్ళీ భవిష్యత్తులో ముంగకుండా పెద్ద హైట్ అది కట్టించాం, మొత్తం మీదికి చేంజ్ చేసాం. రేపు వర్షం మళ్ళీ ఖరాబ్ అవుతుంది. ఇన్ని చేస్తే మొన్న అంతమంది ప్రెస్ మీట్లో అంతమంది బాగా పలిగినాయి. మేము అంటున్నామా పలగలేదు? అదే సంస్థను చేయించాం 2 కిలోమీటర్లు, అదే సంస్థతో చేయించాం 2 కిలోమీటర్లు మొత్తం. ఎంఎస్ పైప్ వేయించాం, జిఆర్పిని తీసి ఎంఎస్ పైప్ వేయించాం. అదే సంస్థ, మళ్ళీ ఇంకొక సంబంధం లేదు, ప్రభుత్వం డబ్బు లేదు అందులో. ఇది మా పనితనానికి నిదర్శనం. ఇవాళ ఇక్కడ పంట పండుతుందంటే కడెం ప్రాజెక్ట్ ఉంది, నో డౌట్. దానికి మొత్తం లేని కూడా నేను సెకండ్ టైం ఎమ్మెల్యే గెలిచినప్పుడు, నేను ఎమ్మెల్యే టర్మ్లో పట్టినే నేను మొత్తం రిపేర్గా డబ్బులు మంచి చేసినాను. కానీ 9లో నేను ఎమ్మెల్యేకి వెళ్ళలేకపోయాను. దాని తర్వాత 5-6 ఏళ్ళు రిపేర్ అయ్యింది. ఎల్లంపల్లి ఎవరికి సంబంధం లేదు. ఇలా మరొకసారి చెప్తున్నా, ఎల్లంపల్లి ప్రాజెక్టుకి ఎవరికి సంబంధం లేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనతి కాలంలో పట్టినే, బహుశా వితిన్ 1 or 2 months లోపట్నే అసెంబ్లీలో అనౌన్స్ చేశాడు 35 ప్రాజెక్టులు రాష్ట్రంలో మొత్తం 35 నాకు గుర్తుంది, 35 ప్రాజెక్టులు అనౌన్స్ చేశాడు. అందులో ఎల్లంపల్లి లేదు. నెక్స్ట్ డే అసెంబ్లీ జరుగుతుంది, ఆయన పక్క సీట్లో కూర్చున్న, వాస్తవంగా ఇది అబద్ధం వాళ్ళ మాట కాదు, పక్క సీట్లో కూర్చున్న వైఎస్ఆర్ పక్క సీట్ అంటే కూర్చున్న అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి తర్వాత ఒక సీట్ కూతాం. నేను కూర్చొని అన్నగారికి ఇది మాకు ఎల్లంపల్లి చాలా ఇంపార్టెంట్, 35 ప్రాజెక్టులు అనౌన్స్ చేసినట్టే చిన్న డైల్ రాసుకొని 4 రూపాయలు అనౌన్స్ చేసి వితిన్ ద ఫస్ట్ ఫౌండేషన్ ఆయన డేట్ పెట్టినప్పుడు సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డిని ఢిల్లీ పిలిచారు. అది పోస్ట్పోన్ అయింది. బహుశా అనౌన్స్ చేసినాక వితిన్ ద 50 daysలో అంతర్గాం దగ్గర స్పిన్నింగ్ మిల్ దగ్గర ఫౌండేషన్ వేస్తే మన ప్రాంతం నుంచి మందిని పట్టుకుపోయినాం. మ్యాక్సిమం 7 స్కూల్ బస్సులు పెట్టేసి 1000 మంది మేము పట్టుకుపోయినాం. ఎందుకంటే నా ప్రతిపాదన, ఇంకొక ప్రతిపాదన లేదు. 100% ఎవరి ప్రతిపాదన లేదు. పోతానంటారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ ఎల్లంపల్లి. అరే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆనాడు దివాకర్ ఎమ్మెల్యే అండి. కాంగ్రెస్ గవర్నమెంట్లో దివాకర్ ఎమ్మెల్యే తానంతట తాను అనౌన్స్ చేయలేదు ముఖ్యమంత్రి గారు, వాస్తవం చెప్తున్నా. నా ప్రతిపాదన మీద అనౌన్స్ చేశాడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్.
ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఓన్లీ 600 కోట్లే. మన ఎల్లంపల్లి ప్రాజెక్టు టోటల్ కాస్ట్ 600. అందులో గేట్లే 200 కోట్లు. గేట్లు 200 కోట్లు, 4 కోట్లు. ఇది గేట్లు కూడా మొదలు 3-4 సార్లు పోస్ట్పోన్ అయితే 2011 నేను ఓడిపోయిన తర్వాత గేట్లు 100 crores ఉంటే 2005-06 టెండర్ పిలిచారు. అది పోస్ట్పోన్ లాస్ట్ 2011లో ఈ గేట్లు 100 కోట్లు 200 కోట్లు మొత్తం కాస్ట్. ఎల్లంపల్లి మన ప్రాజెక్ట్ కాస్ట్ ఓన్లీ 600 కోట్లు. ఇక పంట పండింది, ఎట్లా పండిందండి? చేస్తేనే కదా. అంటే నా బాధ్యత, నాకు ప్రజలు ఓటేశారు, నన్ను ఎమ్మెల్యే గెలిపించారు, నా బాధ్యత చేయవలసింది. నేను గొప్పలు చెప్పుకుంటలేదు, కానీ చేయందని ఆయన చెప్పుకుంటానండి. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ హాస్పిటల్ 95% అయింది కదా, గొప్ప. ఇంకోటి కట్టింది నేను చెప్తాను, అది నేను చెప్పాను, ఎన్నో జీవితాలు చెప్పాను. ఆయన అది కూడా కట్టిండు, నేను చెప్పిన. మరి హాస్పిటల్ ఆయన చెప్తాడే, హాస్పిటల్ ఆయన చెప్తాడు. చేసింది చెప్పు, తప్పులేదు. మేము చేస్తున్నాం, చేసేదాన్ని అడ్డంకులు ఆపుదల, ఇక కూలగొట్టుడు, నష్టపరం లేదు, కూలగొట్టుడు. మరి అక్కడేమో నష్టపరాలు అంటారు, మందమారులేమో చెన్ను నష్టపరాన్ని అక్కడ కలెక్టర్ అనౌన్స్ చేశారు, కూలగొడితే దాన్ని నష్టపరియాలని. కలెక్టర్ ఒక్కకాడే కదా నష్టపరిహారం, అన్ని ప్రాంతాల్లో కూలగొట్టడం నష్టపరిహారం ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వాలి చెప్పండి? తన సొంత భూమిలో కట్టుకున్నప్పుడు, ప్రభుత్వ భూమి దట్ డిఫరెన్స్. సొంత భూమిలో కట్టుకున్నప్పుడు నష్టపరిహారం డెఫినెట్గా ఇవ్వాల్సింది మేము డిమాండ్ చేస్తున్నాం. మన కలెక్టర్ గారు ఇచ్చారు అక్కడ నష్టపరిహారం ఇస్తామని. అంటే జిల్లాలో ఒక ప్రాంతం ఇచ్చి ఇంకో ప్రాంతం ఇయ్యరా? ఇప్పటికైనా ఖచ్చితంగా గండిబాయికి పరిమితం కావాలి. ఎక్కువ ఏంటంటే డెఫినెట్గా ప్రేమ్ సాగర్ దానిలో అవినీతికి పాల్పడుతుండో, దీన్ని కలెక్టర్ చొరవ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో అంతగానే ఎక్కువ ఇవ్వడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో రైతు దగ్గర బ్యాగ్ 2 రూపాయలు ఇచ్చే సమస్య లేదు. ఎక్కడ ఏదైనా ఎవరి మీదైనా యాక్షన్ తీసుకోవాలని ఇలా కలెక్టర్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మీరు తిరగండి, జేసీ గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అడిషనల్గా మొత్తం తిరగండి, ఎంఆర్లు తిరగండి, రైతులు మేలు చేయండి. మేము తిరిగినాం, మేము ఇంట్లో కూర్చోలేదు, మొత్తం కేంద్రాలు తిరిగినాం. ఒక కేంద్రం తిరిగి అట్లా అయిపోతుందా? మొత్తం తిరిగినాం. ఇది మరొకసారి చెప్తున్నాం. ఆయనతో ప్రెస్ మీట్ పెట్టి ఇంకొక మాట అన్నాడట, ఇన్సిడెంట్ అయితే పోయే హక్కు మాకు లేదా? డిమాండ్ చేసే హక్కు మాకు లేదా? అక్కడక్కడ చనిపోతే డబ్బులు ప్రభుత్వం ప్రకటిస్తలేదా? ఎక్కడో ఆంధ్రలో ఓడమే చనిపోతే వాళ్ళు పైసలు అనౌన్స్ చేసినా చేయలేదు చెప్పండి. ఎక్కడన్నా బస్ యాక్సిడెంట్ అయితే పైసలు ఇస్తాను ఇస్తలేదు చెప్పండి, ఇస్తలేదు. ఎస్ఎల్బి దానిలో అయితే వాళ్ళకు కొంత అమౌంట్ అనౌన్స్ చేసి అప్పటికప్పుడు జీవో తీసిందా? ఇమీడియట్గా అనౌన్స్ చేశారు, చేస్తలేరా? ఏరోప్లేన్ పడ్డప్పుడు అక్కడ పడ్డప్పుడు వాళ్ళకి అనౌన్స్ చేశారు. ఇది మళ్ళీ నిన్న కూడా 5 లక్షలు అంటారు. అంటే ఎక్కువ ఇప్పిస్తే ఆయనకి ఇష్టం లేదా? ఎక్కువ ఇప్పిస్తే ఇష్టం లేదా అని అడుగుతున్నా. ఇవాళ నేను చెప్పి 10 లక్షలు రావాల్సిందే కదా. ఒకవేళ భూమి ఉండి దానిలో రైతు బీమాలు ఎన్ని రోజులు అయితే డెఫినెట్ 5 లక్షలు చెప్తే కదా. ఏ రకం చనిపోయినా, వడదెబ్బ చనిపోయినా, ఎట్లా చనిపోయినా, వర్షం చనిపోయినా, పిడుబడ్డా, ఎట్లా చనిపోయి అదొక 10 అయితే కామన్ రావాల్సిందే. ప్రభుత్వం నుంచి మేము అదనంగా డిమాండ్ చేసినాం. నువ్వు అది చేయి, నువ్వు అది చేస్తలేవు. ఆ సందర్భంలోనే జీవన్ రెడ్డి గారు మేము కేటీఆర్ మాట్లాడినాం. కేటీఆర్ గారు పార్టీ తరఫున 5 లక్షలు ఇస్తాను, కానీ వారే ఒక మాట నేనే స్వయంగా వస్తాను. మరి ఎప్పుడు వస్తుంది చెప్తా, స్వయంగా వచ్చి ఇస్తామన్నారు. ఒకవేళ ఈ మధ్యకాలంలో వస్తారా? ఆయన వస్తే సంతోషం, ఆయన మీరు రమ్మని అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. అది కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళకి మొన్నే చెప్పినాం. మళ్ళీ ఇది మళ్ళీ మాట్లాడలేదు. ప్రభుత్వ పార్టీ పరంగా ఆదుకుంటున్నాం మేము వాళ్ళని. అంటే మేము ఆదుకుంటున్నా, లేకపోతే ఏదో ఆశామాషగా మేము ఏదో ఇన్సిడెంట్ అయింది మేము చేయాలని మాకేమైనా కాయిషా? అంటే దాన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడే కార్యక్రమం తప్పుగా చెప్పండి. ఏదో కోతి కొబ్బరిగా దొరికే అన్నాడట. కోతి కొబ్బరిగా దొరికితే అంటే వాళ్ళని కూడా వ్యంగ్యంగా మాట్లాడే కార్యక్రమం తప్పది. కోతికి కొబ్బరిగా దొరికినట్టు అన్నాడట. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అంటే నలుగురు పొడిపడి ప్రాణాలు పోతే వాళ్ళ కోసం అడిగే హక్కు మాకు లేదా? నువ్వు ఉట్టిడు దాన్ని ఎన్నోసార్లు ధర్నాలు చేసిన ప్రతిపక్షం ఉన్నప్పుడు అక్కడ పైప్ లైన్ అప్పటికి ఇక్కడ చేసింది ఒకసారి. ఈ ఉట్టిటే పైప్ లైన్ అన్నాడు. ప్రేమసాగర్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇక్కడ లక్ష్మణ్ గారు ఇది ఉట్టిటే పైప్ లైన్. అదే ఉట్టిటి పైప్ లైన్ అప్పచెప్పేదాకా నీళ్ళు వచ్చినాయి కదా. ఒక్క సంవత్సరం కూడా పంట పోలేదు. 2015 నుంచి మొదలు పెడితే 2 సార్లు వానాకాలం ఒక్కొక్క తడికిచ్చాం.
2 సార్లు వానాకాలం ఒక తడికి ఇచ్చాం పంట లాస్ట్కు. మనం ఓపెన్ చేసినాడు కేసీఆర్ ఓపెన్ చేసిన సంవత్సరమే లాస్ట్ తడి ఒకసారి ఇచ్చాం, మళ్ళొక సంవత్సరం తడి ఒకసారి ఇచ్చాం. ఏది వానాకాలానికి. యాసంగి బ్రహ్మాండంగా పంట పండింది. ఎక్కడ పంట వేయని చెప్పండి. పంటలు వేయని అంటాడు, అసలు పంటలు పనులే అంటాడు. 10 ఏళ్ళ నుంచి వీళ్ళు ఏం చేసినట్టు, 10 ఏళ్ళ నుంచి ఏం చేసినామా? 10 ఏళ్ళ నుంచి ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగం ప్రకారం తప్పుకు తావలేకుండా న్యాయంగా ధర్మంగా మేము ఉన్నామని చెప్తున్నాం. మొన్న చెప్పినాగా మేము. నువ్వు ఈ మధ్యకాలంలో నీకున్న బాకీలు కట్టినావు దాదాపు మోర్ దెన్ 500 crores. ఎట్లా కట్టినావయ్యా? దాన్ని చెప్తలేదు ఎందుకో. మేము వేగంగా మాట్లాడితే మాకు దగ్గర ఉన్నాయి, నువ్వు కట్టినట్టుగా మాకు ఉన్నాయి, ఉట్టిగా మాట్లాడతాం. నువ్వు 500 కోట్లు ఎట్లా కట్టినావయ్యా? ఎక్కడి కట్టినావు? మరి అంతమంది మొత్తం అప్పేగా నీకు, అందరి దగ్గర అప్పులు తీసుకున్నావు కదా, అందరి దగ్గర. మరి 500 కోట్లు ఎట్లా కట్టినా చెప్పి దానికి సమాధానం నేను చెప్తలేడు. మరి మొదటిసారి ఖచ్చితంగా గన్ని బ్యాక్ అని ఎక్కువ ఉంటే మేము సీరియస్గా ఉన్నాం. రాష్ట్రంలో మొదటిగా మరి ఇలా 2 కిలో అంటున్నా కదా, దీనిలో అవినీతికి సావులేదా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. మేము బేసైజ్గా పోవడం లేదు. రైతుల విషయంలో గదే గన్ని బ్యాగ్ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్పోర్ట్కు రైతు ఇచ్చే సమస్య లేదు. మక్కలు అన్ని జాగాలు కొనాలి. గన్ని బ్యాగులు రైతులు తెచ్చుకునే అవకాశం ఉండదు. ఎక్కడైతే గోడౌన్ అంటున్నారో అక్కడ జైపూర్ మండలంలో ఎక్కడో అక్కడ లేబర్ పెట్టి వాళ్ళే దించే కార్యక్రమం పెట్టుకోవాలి. ఇది మా డిమాండ్.